డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చాలా మందికి తలపోటు వచ్చినప్పుడు మెడ నొప్పి కూడా కాంబినేషన్లో వస్తుంది. అవును. కళ్ళు నొప్పి రావటము, లేదంటే మాడంతా నొప్పి వచ్చి నెక్ వరకు కూడా నొప్పి వస్తుంది. ఇదేమన్నా కొత్త రకం తలపోట అనే డౌట్లు చాలా మందికి వస్తున్నాయి. ఇలా తలనొప్పి వచ్చినప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేస్తే త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది? మెడ నొప్పి తలనొప్పి రెండు ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ రెండిటికి ఉపశమనం కలిగించడానికి చక్కగా ముసలవాళ్ళైనా ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నవారైనా హాయిగా కూర్చుని మెత్తటి దిండు పెట్టుకుని దిండు మీద తలకాయ పెట్టి కొన్ని మూమెంట్స్ మేము ఇప్పుడు చూపిస్తాం. అలా తలని అటు ఇటు కనుక దిండుకి నొక్కి రుద్దారనుకోండి, చక్కగా మసాజ్ చేసినట్టు ఆ ప్రెషర్ పాయింట్ స్టిమ్యులేట్ అయ్యి హాయిగా మందు వేసుకున్నట్టు రిలీఫ్. అలాంటి తలనొప్పికి మెడ నొప్పికి మంచి ఉపశమనం కలిగించి హాయినిచ్చే వ్యాయామాలు ఇప్పుడు చూడండి. తలనొప్పి మెడ నొప్పి తగ్గటానికి మెత్తగా కాటన్ టవల్ని ఫోల్డ్ చేసేసి అలా పెట్టుకున్న తర్వాత మెడని ముందుకు ఉంచి ముందుగా నుదుటి భాగం టవల్ మీద ఆనేటట్లుగా పెట్టి తలని లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి అలా ప్రెస్ చేస్తూ రోల్ చేస్తాం అన్నమాట. దానివల్ల నర్వస్ రిలాక్సేషన్ జరిగి కొంత హాయిగా అనిపిస్తుంది అనమాట. పెయిన్ సెన్సేషన్, పెయిన్ మోసుకెళ్ళే నర్వస్ కూడా పెయిన్ని తక్కువగా క్యారీ చేస్తాయి అనమాట. ఇట్లా ప్రెస్ చేయటం వల్ల ఆ భాగంలో ఇట్లా ఒక 10 రౌండ్స్ వరకు నుదుటి భాగం టవల్ మీద ప్రెస్ చేస్తూ అట్లా రోల్ చేయాలన్నమాట. చాలా ఈ రకంగా చేసేటప్పుడు తలలో నొప్పి తగ్గడంతో పాటు మెడకి మంచి వ్యాయామం జరుగుతుంది కాబట్టి మెడ కండరాలు కూడా బాగా ఫ్రీ అయ్యి మెడ నొప్పి కూడా తగ్గుతుంది అనమాట. ఇక రెండవది, టవల్ మీద గెడ్డం పెట్టి ప్రెస్ చేస్తాం. ఎంతవరకు అట్లా ప్రెస్ చేయగలిగితే అంత ప్రెస్ చేసిన తర్వాత నుదుటి భాగం ఆనిచ్చి ప్రెస్ చేస్తాం. అటు గెడ్డం మళ్ళీ ఆనిచ్చి మళ్ళీ ప్రెస్, మళ్ళీ నుదుటి భాగం ప్రెస్, ఒకసారి గెడ్డము ఒకసారి నుదుటి భాగం, ఇట్లా కంటిన్యూస్గా ఒక 10-15 రౌండ్స్ చేయగలిగితే మంచిది. ఇట్లా గెడ్డం దగ్గర ప్రెస్ చేసినప్పుడు మెడ బాగా ఫ్రీ అవుతుంది, నుదుటి దగ్గర ప్రెస్ చేసినప్పుడు తల భాగం బాగా ఫ్రీ అవుతుంది. ఇక మూడవ రిలాక్సేషన్ టెక్నిక్, ఇక బొగ్గల భాగం చెంప భాగం ఆనేటట్లుగా కుడి భాగం అట్లా ఆనిస్తాం, ప్రెస్ చేస్తాం. ఈసారి మళ్ళీ ఎడమ భాగం, ఎడమ దవడ భాగము బొగ్గల భాగం అట్లా ఆనిస్తాం. మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా ఆల్టర్నేటివ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ప్రెస్ చేయటం అనేది టవల్ మీద చేస్తాం. ఇట్లా ఇది కూడా ఒక 10-15 రౌండ్స్ చేయగలిగితే నెక్ పెయిన్, తలనొప్పి మరియు మెడ నొప్పి ఈ రెండు ఉన్నప్పుడు కాస్త వెంటనే ఉపశమనం పొందటానికి పెయిన్ కిల్లర్ వాడే బదులుగా ఇలాంటి ప్రయత్నం చేసుకుంటే మంచిదన్నమాట. డాక్టర్ గారు, ఈరోజు కార్యక్రమంలో ప్రేక్షకులందరికీ కూడా మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఏం చేయాలో విషయం చెప్తూ దాంతోపాటుగా చక్కని రెసిపీస్ కూడా చూపించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారుగా, ఆరోగ్యవంతంగా సాగిపోయిన మన ఎపిసోడ్ని మరిన్ని అంశాలతో రేపటి ఎపిసోడ్ని మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.